భారత్ పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది. అర్ధరాత్రి 1:44 పాకిస్తాన్ పై మెరుపు దాడులు చేసింది ఇండియన్ ఆర్మీ. మన 140 కోట్ల మంది భారతీయులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఆ తరుణం అర్ధరాత్రి ఆవిష్కృతమైంది. మిడ్ నైట్ సరిగ్గా 1:44 ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్, ఇండియన్ నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ 3 బలగాలు సంయుక్తంగా ఉగ్రదాడి నిర్వహించాయి. మిసైళ్లతో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేశాయి. ఊహించని విధంగా మెరుపు దాడులు చేయడంతో పాకిస్తాన్ ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరైంది. ఎటు నుంచి మిసైల్స్ వచ్చి పడుతున్నాయో ఏమో తెలియక దాదాపు 30 మంది ఉగ్రవాదులు చనిపోయారనేది మనకి ఇప్పుడు స్పష్టమైన సమాచారం అయితే అందుతోంది. ప్రస్తుతం ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. పాకిస్తాన్ పై భారత ఆర్మీ బాంబుల వర్షాన్ని మనం చూడొచ్చు. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు మెరుపు దాడి చేశాయి. పహల్గామ్ ఉగ్రదాడిలో అమాయకులైనటువంటి భారతీయ పౌరులను 28 మందిని ఈ ఉగ్రమూకలు ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. సో ఈ తరుణంలో మనం పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ చావు దెబ్బ కొట్టింది పాకిస్తాన్ ని. మొత్తానికైతే ఉగ్రవాదులకు, పాకిస్తాన్ కు ఇది ఒక నైట్ మేరు. మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై ఆర్మీ మెరుపు దాడులు చేసింది. దిస్ ఈజ్ ఎ బిగ్ సెట్ బ్యాక్ అని చెప్పొచ్చు. మొత్తం అయితే 9 ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ మెరుపు దాడులు చేసింది. సో ఈ రాత్రి 1:44 ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది. పక్కా ప్లాన్ ప్రకారం మనం ముందు అనుకున్న దాని ప్రకారమే భారతీయ ప్రధాని నరేంద్ర మోదీ అండ్ త్రివిధ దళాల చీఫ్స్ ప్లస్ రక్షణ మంత్రి వీళ్ళందరి ఆధ్వర్యంలోనే ఈ ఆర్మీ ఆపరేషన్ జరిగింది. త్రూ అవుట్ ది నైట్ మిడ్ నైట్ అంతా కూడా ఎర్లీ మార్నింగ్ వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రివిధ దళాల అధిపతులు కూడా ఈ ఆపరేషన్ దగ్గరుండి మానిటర్ చేశారు. అండ్ రాత్రి అంతా కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు చాలా ప్రముఖులంతా కూడా దీనిపై ట్వీట్ చేయడం కూడా జరిగింది. సో ఇప్పటికీ కూడా మనకు సోషల్ మీడియా వేదికగా భారత్ మాతాకి జై, మేరా భారత్ మహాన్, జై హింద్ నినాదాలతో ట్విట్టర్ మొత్తం మారిమోగిపోతుంది. ఇప్పుడు ట్విట్టర్ లో ట్రెండింగ్ లో టాప్ 1 లో ఆపరేషన్ సింధూర్ అనేది మనం చూడొచ్చు. సెకండ్ లో జై హింద్, థర్డ్ ట్విట్టర్ ట్రెండింగ్ లో ఇండియన్ ఆర్మీ, 4th ట్విట్టర్ ట్రెండింగ్ లో భారతీయ సేన, 5th ట్రెండింగ్ లో ఇండియా పాకిస్తాన్ వార్, 6th ట్రెండింగ్ లో ఎయిర్ స్ట్రైక్, 7th ట్రెండింగ్ భారత్ మాత, 8th ట్రెండింగ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, 9th ట్రెండింగ్ జస్టిస్ ఈజ్ సర్వ్డ్, 10th F-16. ఇలా ట్విట్టర్ మొత్తం మన ఇండియన్ ఆర్మీతో నిండిపోయింది. సో ఇది మనకు నిజంగా ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయము, ప్రతి భారతీయుడు కోరుకున్న విజయము. మొత్తానికైతే మనం అనుకున్నది సాధించాం. పాకిస్తాన్ ఉగ్రవాదులకు సరైన గుణపాఠం చెప్పాము. మీరు కావాలంటే ఒకసారి మనం పీసీఆర్ ఆడియో కూడా ప్లే చేద్దాము, ఒక్కసారి ఆ స్పాట్ కూడా చూద్దాం మనము. उधर ही खड़ा हूँ मैं, वो लाइटें बंद करना शुरू कर दी हो, देखो वो देख लो, उधर ही खड़ा हूँ मैं, वो लाइटें बंद करना शुरू कर दी हो, देखो वो देख लो, उधर ही खड़ा हूँ मैं, वो लाइटें बंद करना शुरू कर दी हो, देखो वो देख लो, उधर ही खड़ा हूँ मैं, वो लाइटें बंद करना शुरू कर दी हो, देखो वो देख लो, उधर ही खड़ा हूँ मैं, वो लाइटें बंद करना शुरू कर दी हो, देखो वो देख लो, उधर ही खड़ा हूँ मैं, वो लाइटें बंद करना शुरू कर दी हो, देखो वो देख लो, उधर ही खड़ा हूँ मैं, वो लाइटें बंद करना शुरू कर दी। రైట్, చూస్తున్నారు కదా ఇండియన్ ఆర్మీ దెబ్బకు పాకిస్తాన్
పోసుకుంది పాకిస్తాన్. చెప్పాలంటే ఈ పదము పాకిస్తాన్ సుస్సు కారిపోతుంది. మొత్తానికైతే ఇండియన్ ఆర్మీ దెబ్బ, ఎయిర్ ఫోర్స్, నేవీ సంయుక్తంగా నిర్వహించిన దాడులతో పాకిస్తాన్ గజగజ వణికిపోతుంది. మొత్తానికైతే అనుకున్నది సాధించాము. భారత్ మాతాకి జై, జై హింద్, మేరా భారత్ మహా నినాదాలతో ఇండియా మొత్తం సగర్వంగా చెప్పుకునే ఇదొక రోజు. నిజంగా పహల్గామ్ ఉగ్రదాడిలో 28 మంది అమాయకపు భారతీయులను పొట్టున పెట్టుకున్న పాకిస్తాన్ కు మన ఇండియన్ ఆర్మీ, కేంద్ర ప్రభుత్వం గాని సరైన గుణపాఠం చెప్పింది మొత్తానికైతే. సో ఇప్పుడు ఇండియన్ ఆర్మీ కూడా దీని మీద రియాక్ట్ అయింది. భారత ప్రభుత్వము ఫస్ట్ ప్రకటించింది జస్టిస్ ఇస్ సర్వ్డ్, మనకు న్యాయం దక్కింది, పహల్గామ్ ఉగ్రదాడికి మనం న్యాయం చేశామని ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించిన తర్వాత దీనిపై ఇండియన్ ఆర్మీ కూడా స్పందించింది. న్యాయం జరిగింది అని ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఉగ్రవాద స్థావరాలపై పాకిస్తాన్ పై భారత్ యుద్ధం చేసిన వీడియోలు అనేది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీనిపై ప్రముఖులంతా స్పందిస్తున్నారు. మనము చూసుకుంటే మొదటి నుంచే భారత్ ముందు నుంచి చాలా ప్లానింగ్ గా వచ్చింది. ఈ పాకిస్తాన్ పై యుద్ధంలో చాలా పక్కా ప్లాన్ ప్రకారం వాస్తవానికి ఇప్పుడు మరి కాసేపట్లో భారతదేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ కూడా మొదలు కాబోతోంది. మనం ముందే ఊహించాం, ఆర్టీవీలో కూడా మనం ముందే చెప్పాం. మాక్ డ్రిల్ కంటే ముందే పాకిస్తాన్ పై మెరుపు దాడి జరగబోతుందని చెప్పాం. అదే జరిగింది. చూసాం కదా, మనం ముందే చెప్పాం. మాక్ డ్రిల్ కంటే ముందే మన మిసైల్స్ పాకిస్తాన్ పై పడబోతున్నాయి, ఉగ్రదాడి జరగబోతుందని ముందే ఊహించాం. ఊహించినట్టే జరిగింది. మన 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగా ఉగ్రదాడికి మనం ప్రతీకారం తీర్చుకున్నాం. పాకిస్తాన్ పై మిసైళ్ల వర్షం కురిపించాం. ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ముఖ్యంగా జైషే మహమ్మద్ మాస్టర్ మైండ్, జైషే మహమ్మద్ ఉగ్రవాద నేత మసూద్ అజార్ టార్గెట్ గా జరిగింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పాటు పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్ల టార్గెట్ గా ఈ దాడి జరిగింది. ఈ దాడిలో మొత్తానికి ఒక 30 మంది ఉగ్రవాదుల వరకు చనిపోయి ఉంటారు అనేది మనకు సమాచారం అందుతోంది. శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్, అమృత్సర్, ధర్మశాలలే అవి. ఇప్పుడు ఈ భారత్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల వరకు ఇండియాలోని ఎయిర్పోర్ట్స్ ప్లస్ ఇవన్నీ క్లోజ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు భారత్ పాక్ యుద్ధానికి సంబంధించి మరింత సమాచారం మన ప్రతినిధి సచిన్ అందిస్తారు. సచిన్, ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ రవి. అర్ధరాత్రి కరెక్ట్గా ఆపరేషన్ సింధుని లాంచ్ చేసింది భారత ప్రభుత్వం. భారత త్రివిధ దళాలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయో చుక్కలు. మరి ముఖ్యంగా వైమానిక్ ఇటు కాస్త చర్చతో ప్రారంభమైంది. కావచ్చు, ఇలా కొన్ని అత్యాధునికమైన టెక్నాలజీలను ఉపయోగించి మరి ముఖ్యంగా నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇది కీలక పాత్ర పోషించింది. ఒక్కసారి రాత్రి జరిగిన ఆ విధ్వంసం పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద భారత్ ఏ స్థాయిలో విరుచుకుపడిందో మనం చూసాం. ఏకంగా 9 టెర్రరిస్ట్ క్యాంపులని ఇటుకున్న రఫేల్ కావచ్చు, అడ్వాన్స్డ్ మరి ముఖ్యంగా ఆర్మీకి సంబంధించి, నేవీకి సంబంధించి, అట్ ద సేమ్ టైం ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో 3 కూడా కోఆర్డినేటెడ్ గా ఎగ్జిక్యూట్ చేసిన ఆపరేషన్ సింధూర్ సింధూర్ అని దిద్దిందనే చెప్పుకోవాలి. అర్ధరాత్రి అరౌండ్ 2 గంటల 3 గంటల ప్రాంతంలో అనుకుంటా ఈ మిసైల్స్ విరుచుకుపడ్డాయి. భారత వైమానిక దళం ఒక్కసారిగా పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాల మీద దాడులకు దిగింది. భయపడిపోయింది పాకిస్తాన్. ఎప్పుడైతే ఈ దాడికి సంబంధించి, ఎప్పుడైతే ఈ ఉగ్ర దాడికి సంబంధించి అంటే పహల్గామ్ అటాక్ 26 మందిని ప్రాణాలను బలి తీసుకుందో, ఆ తర్వాత దీనికి బదులెప్పుడు అని ఎదురు చూసిన 150 కోట్ల మంది ప్రజల ఆశ. ఇది కేవలం టీజర్ మాత్రమే అనే మాట వినిపిస్తోంది. దీనిని మించి ఉండబోతోంది ఇప్పుడు. మరి ముఖ్యంగా ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ని లాంచ్ చేసిందో భారత ప్రభుత్వం,
మరి ముఖ్యంగా త్రివిధ దళాలు అందున ఎయిర్ ఫోర్స్ ఆ వెంటనే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ అమెరికాకు సంబంధించిన స్టేట్ ఆఫ్ చెప్పుకుంటారు. అట్ ద సేమ్ టైం అక్కడికి సంబంధించిన కొంతమంది అధికారులు కావచ్చు, మరి ముఖ్యంగా మార్క్ రూబియో వీటిని పర్యవేక్షిస్తూ ఉంటారు. అమెరికాకు సంబంధించి ఆయనతో మాట్లాడారు. అలాగే వివిధ దేశాల ప్రతినిధులతో భారత్ ప్రతినిధులు కూడా మాట్లాడిన సందర్భం వెంటనే కమ్యూనికేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఎందుకంటే ఇటు ప్రపంచ వ్యాప్తంగా భారత్ మీద ఒక్కసారిగా భారత్ మీద ప్రెషర్ పడే అవకాశం ఉంది. సో అది ఎక్కడా లేకుండా ఇది విదేశాంగ ప్రతినిధులు కావచ్చు, అట్ ద సేమ్ టైం భారత రక్షణ రంగ నిపుణులు కావచ్చు, కంప్లీట్ ఒక కోఆర్డినేషన్, ఒక సక్సెస్ఫుల్ కోఆర్డినేషన్ అనేది మనం చూద్దాం. ఎందుకంటే వైమానిక దళం దాడి చేస్తే సరిపోతుంది, ఆ తర్వాత ఆ ప్రతిదాడిని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రెసెంట్ ఇప్పుడు అదే జరుగుతోంది. ఎల్ఓసీలు పాక్ కవ్వింపు చర్యలను కొనసాగిస్తోంది. ఎదురు దాడిని ప్రారంభించింది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు భారత్ గట్టిగా సమాధానం చెప్తోంది. సరిగ్గా 1:40 సుమారు 2 గంటల ప్రాంతం. ఎవరు ఊహించిన సిచ్యువేషన్, పాకిస్తాన్ లో ఒక్కసారిగా భారత్ అక్కడ ఎదురు దాడికి దిగింది. మరి ముఖ్యంగా పహల్గామ్ దాడికి ప్రతీకారం, బహుశా కంప్లీట్ ప్రతీకారం అంటే కనుక కాదన్నమాట. ఎందుకంటే ఒకటే చెప్తాం, భారత్ మొదటి నుంచి కూడా ఇది ఉగ్ర స్థావరాన్ని దాడి మాత్రమే అంటూ కూడా చెప్పుకొస్తుంది. ఉగ్రవాదుల మీద మాత్రమే ప్రతీకారంగా వెళ్తామని చెప్పుకొచ్చింది. పహల్గామ్ ఉగ్ర దాడితో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏ స్థాయికి చెప్పుకున్నాయో చూద్దాం. ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ ని ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్ ని నిన్న రాత్రి లాంచ్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ రాత్రంతా కూడా ఈ ఆపరేషన్ ని పర్యవేక్షించారు వార్ రూమ్ నుంచి అంటూ కూడా తెలుస్తోంది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ తో పాటు త్రివిధ దళాధిపతులు కూడా ఈ వార్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ని పర్యవేక్షిస్తూ వచ్చారు. మొత్తం 9 స్థావరాలపై ఆర్మీ మన ఎయిర్ ఫోర్స్ దాడులు చేసింది. మరీ ముఖ్యంగా ఇక్కడ మాడ్రేస్ కి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఎప్పుడైతే మాడ్రేస్ అంటూ భారత్ లాంచ్ చేసిందో బహుశా పాకిస్తాన్, ఎందుకంటే నిన్న ఈ ఘటన జరిగిన వెంటనే పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఆయన అతుల్లా తరాల్ ఆయన స్కై న్యూస్ తో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మేము అసలు ఊహించిన పరిణామం అంటే కూడా ఊహించి దెబ్బ కొడుతుంది భారత్, మీకు ఇప్పుడు ఊహనగమైన దెబ్బ కొడుతుంది. సో ఇక్కడ ఇంకా ఆయన ఏమన్నాడంటే కనుక ఎక్కడ అసలు టెర్రరిస్ట్ క్యాంపులే లేవంటాం. మరంటప్పుడు జైషే మహమ్మద్, లష్కర్ ఏ తోయిబా ఈ రోజు భారత్ దాడి చేసింది. భారత్ టార్గెట్ చేసుకుంది పార్టీ లష్కర్ ఏ తోయిబా, జైషే మహమ్మద్ ఈ ఉగ్ర సంస్థలనే దాడి చేస్తుంది. ఆ ఉగ్ర సంస్థలకు సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ని అక్కడ టార్గెట్ చేసుకుని దానికి తదనుగుణంగా ముందుకు వెళ్ళిన పరిస్థితి, వాటిని టార్గెట్ చేసుకుంటూ వెళ్ళింది. సో ఇక్కడ ఈ నేపథ్యంలోనే భారత్ ఒకటే చెప్పింది, మేము ఉగ్ర స్థావరాలను మాత్రమే టార్గెట్ చేస్తున్నాం. లష్కర్ ఏ తోయిబా కావచ్చు, లేకపోతే జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్, వాటితో పాటు 9 స్థావరాలు. వాటి మరి కాసేపట్లో నేను డీటెయిల్ గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంట్లో భావల్పూర్ నుంచి అదైతే ఉగ్ర సంస్థలకి అదొక పుట్టునలా మారింది కదా. అదెందుకు ఒప్పుకోదు పాకిస్తాన్? ఏమనంటే ఐఎన్బి మినిస్టర్ అంటాడు, నేను అక్కడ జర్నలిస్టులు తీసుకువెళ్ళాను, అక్కడ పరిస్థితులు చూపించాను, ఎక్కడ ఉగ్రవాదులు లేరు, పచ్చని కొండలు ఉన్నాయి. మరి హఫీజ్ సయ్యద్ ఎవడు? ఆయన ఎందుకు అక్కడ మీరు ప్రజల మధ్య ఎందుకు ఉంచారు? అంటే ప్రజల ప్రాణాలను తీయాలనుకుంటున్నారా? అటువంటి క్వశ్చన్స్ రేట్ అవుతున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా ఒక్కొక్కరు కూడా రియాక్ట్ అవుతున్నారు. రాజ్నాథ్ సింగ్ భారత్ మాతాకి జై అంటూ ఆయన చెప్పుకొచ్చారు. దాంతో పాటు మరికొంతమంది, ఇన్ఫాక్ట్ ఇదే అంశానికి సంబంధించి పాకిస్తాన్ అధికారులు కూడా వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఇండియన్ మిజైల్ స్ట్రైక్ కి సంబంధించి పాకిస్తాన్ లో జరిగింది, పాకిస్తాన్ దీనికి ధీటుగా సమాధానం చెబుతుంది అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము తిరిగి దాడి చేస్తాం, ఏంటి ఎప్పుడు ఎలా అనేది చెప్పం అనేది సాక్షాత్ ఆ దేశ ఐఎన్పి ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ చెప్తున్నా అంటే అర్థం చేసుకోవచ్చు. రిటాలియేషన్ ఉంటుంది, ధీటుగా సమాధానం చెప్తా ఉంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆ దేశ రక్షణ శాఖకు సంబంధించి కావచ్చు, లేదా డిఫెన్స్ కి సంబంధించిన అధికారులు ఏమంటున్నారంటే, ఇటు భారత్ అక్కడ సివిలియన్స్ టార్గెట్ చేసింది, క్లియర్ కట్ గా చెబుతోంది. భారత్ క్లియర్ కట్ గా చెబుతోంది, అక్కడ సివిలియన్స్ కావచ్చు, లేకపోతే చిన్నపిల్లలు కావచ్చు, వాళ్ళని టార్గెట్ చేయలేదు, ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేస్తా ఉంటే కూడా మొదటి నుంచి చెప్తూ వస్తుంది. సో ఇక్కడ ఇటు రఫేల్ ఈ యుద్ధ విమానాలు అక్కడ పాకిస్తాన్ కి చేరుకొని ఉగ్ర దాడులకు ప్రతీకారం తీర్చుకున్నాయి.
రఫేల్స్. దాంతో పాటు ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యాడు. ట్రంప్ ఏమంటున్నాడు అంటే కనుక ఈ రెండు దేశాలు ఎప్పటి నుంచో గొడవ పడుతున్నాయి, ఇన్ఫాక్ట్ దశాబ్దాల కాలంగా గొడవ పడుతున్నాయి. ఇవి వాటి మధ్య ఆ గొడవని సర్దుబాటు చేసుకోవాలి అంటూ కూడా చెప్తూని, అలాగే మోదీ జయశంకర్కి సంబంధించి ఈ అంశంలో ఆచి తీర్చి ఇంకా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తే బాగుంటుంది, అర్థం వచ్చేలా చెప్పుకొచ్చిన సందర్భం. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ ఇంకో మాట చెప్పడం జరుగుతోంది. ఏదో IAF మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి రాఫెల్ ఫైటర్ జెట్ ని భావల్పూర్ దగ్గర పేల్చేస్తామని చెబుతోంది. కానీ అటువంటి దేదీ లేదనేది ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం. ఎక్కడ పాకిస్తాన్ రిటాలియేషన్ లో భాగంగా అఫ్కోర్స్ LOC దగ్గర మాత్రం భీకర కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పులు అక్కడ పౌరులకు కూడా ఇబ్బంది అయ్యింది అనేది మనకు అందుతున్న సమాచారం. బట్ అక్కడ అఫీషియల్ కన్ఫర్మేషన్ కాదు, కోసం మన అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాల్సింది. ఫస్ట్ వీడియోకి సంబంధించి మాట్లాడుకునే సందర్భం JF-17 ఫైటర్ జెట్స్ కశ్మీర్ కి సంబంధించి వెళ్తున్న క్రమంలో వాటిని కూడా పేల్చేశాయి. రఫేల్ యుద్ధ విమానాలు F-16 కావచ్చు, JF-17 పాకిస్తాన్ వైమానిక దళానికి సంబంధించినవి. అలాగే అమృత్సర్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి దాన్ని ఖాళీ చేసినట్టుగా తెలుస్తుంది. కూడా బయటకు వెళ్ళిపోవాలంటూ ఇప్పటికీ లేటెస్ట్ బ్రేకింగ్ అవుతుంది. अलग अलग और क्लोज हो जाओ भैया, डंडा डंडा लेके अंदर आओ। भारत माता की, भारत माता की। అమృత్సర్ ఎయిర్పోర్ట్ మీద కూడా అమృత్సర్ ఎయిర్పోర్ట్ కి హై అలర్ట్ ఇచ్చారు. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ ని ఖాళీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బహుశా పాకిస్తాన్ నెక్స్ట్ టార్గెట్ అమృత్సర్ అయ్యే అవకాశం ఉంది. అప్పటికి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కృష్ణమోహన్, ఇప్పుడు పాకిస్తాన్ రిటాలియేషన్ లో భాగంగా భారత్ మీద దాడి చేసే అవకాశం ఉంది అనే నేపథ్యంలో ఎయిర్పోర్ట్స్ కి సంబంధించి అలర్ట్స్ ని జారీ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇటు అమృత్సర్ ఎయిర్పోర్ట్ ని ఖాళీ చేయాలంటూ ఆర్డర్స్ ని పాస్ చేసినట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ ఎటువంటి దాడికి దిగే అవకాశం ఉంది? ఏ నగరాలు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది? డెఫినెట్ గా రాత్రి 1:44 ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ వైమానిక దళాలు పాకిస్తాన్ మీద దాడులు ప్రారంభించాయో మొత్తం 9 ఉగ్ర స్థావరాలు కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. భారత సైన్యం మెరుపుదారులు ప్రారంభించడం, ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్ర శిబిరాల మీద భారత్ సైన్యం చేసిన దాడి, పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద స్థావరాలంతా కూడా ధ్వంసం చేసింది. దీంట్లో దాదాపుగా 9 ఉగ్ర స్థావరాలు ఉన్నట్టుగా అయితే స్పష్టంగా మనకి అర్థమవుతుంది. భారత సైన్యం చేసిన ఇప్పుడు మరి కాసేపట్లో కూడా దీని మీద అధికారపూర్వకంగా కొంత ప్రెస్ మీట్ కూడా ప్రభుత్వం పెట్టబోతుంది. అయితే ప్రతిదారిక అమృత్సర్ ని, పంజాబ్ లోని అమృత్సర్ ని టార్గెట్ చేయొచ్చు అనే ఒక సోర్స్ ఇండియాకు వస్తున్న నేపథ్యంలోనే అమృత్సర్ ని మొత్తం కొంచెం ఖాళీ చేయాలి, అక్కడి నుంచి అక్కడ ఉన్న విమానాలని వీటన్నిటిని కూడా సేఫ్ ప్లేస్ లో ఉంచాలి అనేది రాత్రి అది కూడా తెల్లారుజామున 4 గంటల 5 గంటలకే ప్రభుత్వంకి వచ్చిన ఇంటిమేషన్ నేపథ్యంలో వాళ్ళు ఇమీడియట్ గా అక్కడి నుంచి మూవ్ చేయాలనే ఒక ప్రయత్నానికైతే ప్రభుత్వం సిద్ధపడింది. ఆ దిశగానే కొంచెం అమృత్సర్ ని కూడా ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగానే కొంచెం పక్క అంచనాలు అయితే అందుతున్నాయి. అయితే ఇది ఇప్పటికీ ఈ ఆపరేషన్ సింధూరు పేరు మీద వస్తున్న ఏదైతే క్యాబినెట్ సెక్యూరిటీ మీటింగ్ ఇప్పుడు మనకి నరేంద్ర మోడీ కూడా మరి కాసేపట్లో చేయబోతున్నారు. దానికి సంబంధించి తర్వాత ఇప్పటి వరకు జరిగిన ఈ దాడులు ఏదైతే ఉన్నాయో దాడుల నేపథ్యంలో కూడా మనం జరగాలని చూసుకుంటే చాలా క్లియర్ గా అంటే బహవల్పూర్ గా 100 కిలోమీటర్లకి లోపల, అలాగే ముర్కిదే, తర్వాత గుల్పూరు, వాసి క్యాంపు, సవాయి క్యాంపు, బిలాల్ క్యాంపు, కోటి క్యాంపు, బర్నాలా క్యాంప్, సర్జల్లా క్యాంప్, మహమూనా క్యాంపు, ఈ 9 క్యాంపుల్ని ఆపరేషన్ సింధూర్ లో టార్గెట్ చేసినట్టుగా చాలా క్లియర్ గా మనకి అర్థమవుతుంది. అయితే ఇప్పటికిప్పుడు పాకిస్తాన్ ప్రతీకార చర్య కూడా ఉండబోతుంది అనే ఒక సమాచారం వస్తున్న నేపథ్యంలో కూడా పంజాబ్ లోని అమృత్సర్ ఎయిర్పోర్ట్ ని కొంత ఖాళీ చేసే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికి ఆల్మోస్ట్ ఆల్ LOCకి సంబంధించిన ప్రాంతం అంతా కూడా పాకిస్తాన్ కూడా కొంత కాల్పులు జరుపుతోంది. ఇండియా దానికి
పెద్ద ఎత్తున సమాధానం ఇస్తూ ఉంది. అయితే నిన్న జరిగిన ఈ అంటే దాదాపుగా ఇప్పుడు పాకిస్తాన్ లో లాహోర్ లో ఎమర్జెన్సీ ప్రకటించినట్టుగానే కనిపించాలి. అలాగే మౌలానా మసూద్ అజార్ మద్రసా కూడా కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిందని చెప్తున్నారు. లష్కర్ తోయిబా హెడ్ క్వార్టర్స్ కూడా డిస్ట్రాయ్ అయినట్టుగా కొంత సమాచారం మనకు వస్తాం. అయితే ప్రభుత్వం అఫీషియల్ గా దీనికి సంబంధించి ఎక్కడెక్కడ టార్గెట్లు ఏం జరిగింది అనే దాని మీద కొంత పక్కా ప్రణాళికలతో సమాచారం చెప్పాల్సిన పరిస్థితి. మామూలుగా ఏదైతే ఈ బహల్పూర్ లో కావచ్చు, లేకపోతే ముర్దే కావచ్చు, లేకపోతే కోట్లీ కావచ్చు, గోల్పూర్ కావచ్చు, లేకపోతే భీమ్దార్ కావచ్చు, చాకౌట్, లేకపోతే సైల్కోట్, వీటికి సంబంధించిన ఈ 9 దాడులు సంబంధించి వ్యవహారంలో ఎక్కడైతే పూర్తిగా కూడా మనకు అందుతున్న సమాచారం దాదాపుగా 20 మంది పైగా మిత్రులు మరణించారుగా, దాదాపుగా 56 మంది పైగానే గాయాలు పాలైనట్టు కూడా కొంత సమాచారం అవుతుంది. కానీ పాక్ ఇప్పటికీ ఈ మెరుపు దాడులకి చేరుకొని ఎల్ఓసిలో ఉన్న చుట్టూ ఎల్ఓసి దగ్గర కూడా కొంత కాల్పులు అయితే ప్రారంభించింది. దానికి కూడా ఇండియన్ ఆర్మీ గట్టిగానే సమాధానం ఇచ్చిన పరిస్థితి ఉంది. కానీ కొంత అంచనా వేస్తుంది వ్యవహారంలో భారత్ అంటే కొంత విమానాశ్రయాలని టార్గెట్ చేసే పరిస్థితి ఉండవచ్చు అనే ఒక అంచనా వేస్తున్న నేపథ్యంలో డెఫినెట్ గా అమృత్సర్ పంజాబ్ లోని కొంత డిస్ట్రాయ్ చేసే ఒక ప్రయత్నం చేయొచ్చు అనే నేపథ్యంలోనే అక్కడ అమృత్సర్ని కూడా ఖాళీ చేయాలని ఒక సమాచారానికి అధికారులు సూచించినట్టుగా సమాచారం కనపడుతుంది. మరోవైపు ఇదే యాంగిల్లో ఇప్పటి వరకు వస్తున్న మిగతా ఇష్యూస్ లో కూడా ప్రభుత్వం అక్కడ దీనికి సంబంధించి వ్యవహారాన్ని ముందుగానే చూపించే ప్రయత్నం అయితే ముందుగా అలర్ట్ చేసే ప్రయత్నం కూడా జరుగుతుందంటే దాదాపుగా ఇక మొదలైనట్టే సర్జికల్ స్ట్రైక్ లాగా ఆపరేషన్ సింధూర్ పేరు మీద భారత ప్రభుత్వం వ్యవహారాన్ని అయితే స్టార్ట్ చేసిందనే మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. భారత్ యుద్ధం మొదలు పెట్టింది ఉగ్రవాదులపై. ఇప్పటికీ ఉగ్రవాదులను రాత్రి 1:44 దగ్గర నుంచి 30 మంది ఉగ్రవాదులను హతం చేసింది. పెహల్గాం దాడికి భారత్ రగిలిపోతుంది. పెహల్గాం దాడి కంటే ముందు కూడా భారత్ పై ఎన్నోసార్లు రక్తపుటేర్లు పారించారు పాకిస్తాన్ ఉగ్రవాదులు. వీళ్ల పీచి మనచడానికి మన త్రివిధ దళాలు కూడా పూర్తి సన్నద్ధతో ఉండి రాత్రి 1:44 పెహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెట్టాయి. మొత్తం 9 చోట్ల భారతదేశం మన దళాలు దాడులు చేశారు. ఈ 9 చోట్ల జరిపిన దాడిలో 30 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు చనిపోయారు. దీనికి ప్రతిగా పాకిస్తాన్ సైన్యం కూడా దాడులు చేయడం మొదలుపెట్టింది. పాకిస్తాన్ సైన్యం విచ్చలవిడిగా ఇష్టానుసారంగా భారత పౌరులపైకి మోటార్ షెల్స్ ను ప్రయోగించడంతో 3 భారత పౌరులు కూడా ఈ ఘటనలో చనిపోయిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు సరిహద్దుల్లో ఆల్రెడీ యుద్ధం మొదలైంది. ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయింది. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ భూభాగం పైనే ఎల్ఓసి దాటి కూడా ముందుకు వెళ్లి పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలను మన వాళ్ళు ధ్వంసం చేసి వచ్చారు. కానీ ఎక్కడ కూడా సైనిక శిబిరాలను కానీ పౌర సమాజం మీద కానీ భారతదేశం ఎక్కడ ఎటువంటి దాడి చేయలేదు. కానీ పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదుల మాదిరే ప్రవర్తిస్తూ భారత పౌరులపై దాడికి దిగుతుంది. భారత పౌరుల నివాస సముదాయాలపైకి మోటార్ షెల్స్ ను ప్రయోగిస్తుంది. ఇప్పుడు మీరు ఆ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. రాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది. గత నెల 22వ తారీఖున పహల్గాం దాడి తర్వాత మొత్తం భారత సమాజం రగిలిపోతుంది. ఎప్పుడు మనం పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోబోతున్నాం, ఎప్పుడు మనం పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయబోతున్నామని రాత్రి 1:44 మనం ముహూర్తం ఖరారు చేశాం. 1:44 మన త్రివిధ దళాలు కూడా సంయుక్తంగా చేసిన దాడిలో 30 మంది ఉగ్రవాదులను చంపేశాం. మనకి పిటి చౌదరి భారత మాజీ మేజర్ పిటి చౌదరి మనకు అందుబాటులో ఉన్నారు. పిటి చౌదరి గారు నమస్తే అండి. పిటి చౌదరి గారు, నిన్నే మనం మాట్లాడుకున్నాం. నిన్న సాయంత్రం ఏ క్షణమైన భారతదేశం పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై దాడి చేసే అవకాశం ఉందని